హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి హల్వా అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో, ముక్కలు కూడా చాలా బాగా వచ్చాయండి. చూడండి, దీన్ని మనం ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మనం క్యారెట్స్ని బాగా కడుక్కొని దానిపై ఉన్న తొక్కను తీసుకోవాలండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఆ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఆ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందామండి. మొత్తం చేతితో ఫ్రెష్ చేద్దామండి. వాటర్ అనేది అందులో ఉంటుంది, అందువల్ల బాగా కలుపుకొని మొత్తం జ్యూస్ మొత్తం తీసుకుందామండి. అందులో కొద్దిగా వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. ఒక కప్పు 3 క్యారెట్లు తీసుకున్నాను కదండి, దానికి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని బాగా కలుపుకుందామండి. ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. కలర్ అనేది సరిపోదండి, క్యారెట్స్ కలర్ అనేది, అందువల్ల నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. కలర్ బాగా వస్తుంది తర్వాత హల్వాకి. తర్వాత పాకం పట్టుకుందామండి. నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను, అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకుందామండి పాకం అయ్యే వరకు. అదే టైంలో కొద్దిగా యాలకుల పొడి వేసాను. చూడండి మనకి పాకం అనేది వచ్చింది. పాకం అనేది కొంచెం 2 వేల మధ్య కొంచెం జిగటగా ఉండాలండి. ఆ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని అందులో వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుతూనే ఉండాలండి. స్టార్టింగ్లో స్టవ్ అనేది హైలో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేయాలండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగా అవుతుంది చిక్కగా. మనం అలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కడాయికి అంటుకుంటుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలపాలండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కడాయికి అంటుకుంటుంది. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ కలుపుతూ ఉండాలండి, చిక్కగా రావాలి. సిమ్లోనే ఉండాలండి స్టవ్ అనేది. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని అందులో కొంచెం పిస్తా పప్పు యాడ్ చేస్తున్నానండి నేను. మీకు నచ్చితే వేయచ్చు, లేకపోతే లేదు. పక్కన పెట్టుకుందాము. తర్వాత చూడండి ఎలా చిక్కగా అయిందో. కలుపుతూనే ఉండాలండి, కళాయి కడగొడుతుంది, అందువల్ల మనం కలుపుతూనే ఉండాలి. మనకి తెలుస్తుందండి కలుపుతుంటే చిక్కబడిందని. మన గరిటికి అనేది అంటుకుంటూ ఉంటుందండి. మనం ఎలా తిప్పితే అలా తిరుగుతూ ఉంటుంది. మనకి దాన్ని బట్టి తెలుస్తుంది చిక్కబడింది అనేది. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి హల్వా అనేది. చూడండి ఎలా ఉందో.
మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెడుతుండాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు అండి. నేనైతే వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలా చేయగానే మన కళాయి నుంచి వేడవుతుంది. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అవుతుందండి హల్వా అనేది. అంతేనండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం బౌల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులో అది వేసుకుంటాము. ఆ విధంగా మొత్తం అందులోనే వేస్తాం. వేయకపోయినా అది సరిపోతే వేరే దాంట్లో మనం వేసుకోవచ్చండి. ఎందులో వేసినా బాగా వస్తుందండి. స్పూన్తో మనం బాగా అలా ప్రెస్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. దానిపై కొంచెం పిస్తా పప్పు కూడా యాడ్ చేశాను. జీడిపప్పు అయినా యాడ్ చేయొచ్చండి, మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు, పర్వాలేదండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూద్దామండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం బౌల్లో వేసిన హల్వాని అందులో వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఆ బౌల్కి ఏమీ అంటుకోలేదండి, మొత్తం వచ్చేసింది. చాలా బాగుంది, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత చాక్ తీసుకొని మనం దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాకు కూడా అంటుకోలేదండి, అంత బాగా వచ్చింది హల్వా అనేది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ చేయండి అంటారు మిమ్మల్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు. అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి ముక్కలు అనేవి, హల్వా ముక్కలు అనేవి. చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, క్యారెట్ హల్వా చాలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్.